మీకేమనిపిస్తుందండి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు పిఠాపురం? ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం అయితే మారుతుంది, డెఫినెట్ గా మారుతుంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్నారు, అందరూ కూడా ఇక్కడే చాలా మంది వైసీపీ చేసినా చెయ్యకపోయినా ఇంకో దిక్కుని చేసినా కూటమి గెలుస్తుంది, గెలుస్తుంది. ఆయన చెయ్యొచ్చు చేయలేకపోవచ్చు కొన్ని ఇబ్బందులు ఉండి, దానికి కాదు. అయినా తెలుగుదేశం కలిపి సపోర్ట్ ఖచ్చితంగా గెలుస్తుంది. మంచిది అంటారా గెలవడం వల్ల? మళ్ళీ అభివృద్ధి అన్ని మంచిది. ఇవాళ డబ్బులు ఇస్తున్నారు, నా కొడుకు కానీ నా మనవడికి కానీ రేపు భవిష్యత్తు లేదు. ఈ డబ్బులతో నేను బతికి చావాలి. నా కొడుకు నా పిల్లల్ని నీ పిల్లల్ని నీ మనవల్ని అందరినీ చదివించమంటున్నాడు ప్రపంచం అంతా. 6 కోట్ల జనాభాలో 1 కోటి జనాభా చదువుతున్నారు. 1 కోటి జనాభాలోని ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వాలంటే ఓ పరిశ్రమ కానీ ఓ పథకాలు కానీ పథకాలు ఏం పని చేయవు, దాన్ని తీసుకురావాలి. డబ్బులు వద్దు, ఒక కంపెనీ పెట్టమంటారు పని చేసుకోవడం. పెడితే మా భవిష్యత్తు జరిగిపోతుంది. ఇంకా మేము కలిసిపోతాం మా వయసు వాళ్ళు అందరూ. మరి మా కావాలా, వాళ్ళు కావాలంటే ఈయన సావుకారు, ఈయన దగ్గర మొగ్గనైనా కుర్రోడు లేడు. నేను రైతుని, నేను చేలోకి వెళ్తే నా కొడుకు క్యారేజీ తెత్తలో చదువు పోతున్నాడు, అలాగే వడ్రింగ్ పనుడు పోతున్నాడు, తాపీ పనుడు పోతున్నాడు. అందరూ అన్ని కులాల వాళ్ళు పోతున్నారు. ఎలా వస్తాం, ఎక్కడి నుంచి సాధిస్తావు నువ్వు డబ్బులు ఇస్తాను? మీరు డబ్బులు ఇచ్చి డబ్బులకి ఎలా సాధిస్తారు ఈ దేశాన్ని? ఈ తరం రావటం లేదు. ఇంక మాకు వ్యవసాయానికి ఇన్ని డబ్బులు ఇస్తానంటాడు, 12,000 అయినా ఆ డబ్బులకు మాకు ఒక కూలోడు రాడు. వాళ్ళ నాన్నగారు 2014లో 1200 అమ్మే మేము ధాన్యం బత్తా, ఆ ఏళ్ళ 200 రూపాయలు పిండి బత్తా, 250 రూపాయలు పొద్దుపోయిన కూలి బత్తా. ఆయన పేరెట్టినా సరిపోవు. ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారిని పేరెట్టినా మా తరం సరిపోదు, మా తరం సరిపోదు. మా వయసుని బట్టి నాన్నగారి పేరు చెప్పుకునే వచ్చారు, ఏమన్నా కనిపించింది అసలు? అలాగ రాలేదు. ఆయన రాజకీయం చేయాలని వచ్చాడు. నాన్నగారి పేరు చెప్పొచ్చిన అయితే నాన్నగారిలాగే బతకాలి. ఫోటో పెట్టి నేను నాన్న ఎలా చేశారు నేను అలా చేశారు. ఇప్పుడు నా కొడుకు నా ఆశమే బతకాలంటే నా తర్వాత చేలకు రావాలాడు. ఈయన రాజకీయానికి నాన్నగారు చచ్చిపోకుండానే రాజకీయం అన్నారు. ఈయన రాజకీయం అన్నారు. ఇంకా అవన్నీ మీకు అందరికీ తెలుసు. ఇదేంటంటే మీడియా మీ ప్రసారం, ఈ మీడియాలు అన్ని కలిపి ఏమి ఆయన చేయలేవు. చేసింది ఎవరితో లోటు వేస్తారు, ఎవరి మనసులో ఉన్నదని. ఇవాళ పైసా భూమి లేనోడు జగన్ గారి పరిపాలన బాగుంది అంటున్నారు. మాకు భూమి ఉంది, మా పెట్టుబడి అంతా డబ్బు ధాన్యం రూపంగా అమ్మితే కూలోడికి రావట్లేదు. వాళ్ళ నాన్నగారు పొద్దుమని 250 ఇచ్చేవాళ్ళు, ఇవాళ మధ్యాహ్నం దాకా 700 కూలోడు. మాకు పిండి రేటు ఆఘాతంలో పోయింది, మందుల రేట్లు ఎక్కడికో పోయాయి. ఇవన్నీ ఆయన పెంచమనండి, విద్యను పెంచమనండి, ఉద్యోగాలు ఇవ్వమనండి, కుర్రాళ్ళు చదివించమనండి. దాని ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ పథకాలు ఏ కులానికి ఇవ్వకలొద్దు. అని నా కొడుకు ఉద్యోగం చేసుకుంటే ఈ డబ్బు ఎందుకండి నాకు? ఇప్పుడు నాకు ఇచ్చి 6,000 రూపాయలు నా కొడుకు బతకలేడు. ఆయన ఎలా పోషించను, నేను ఎలా పోషించను? ఆ మార్పు తీసుకొద్దామని జగన్ గారు మన పవన్ కళ్యాణ్ గారు అనుకుని చెప్తున్నారు. ఈయన్ని చూద్దాం, ఆయన చూసినట్టుగానే చూడాలా, ప్రతి ఒక్కరు చూడాలా. నేను ఒక ఓటేస్తే అయిపోతాను కాదు, ఆయన మాత్రం పోరాడుతూ అంటున్నాడు, అది కోటేస్తాం. మరి వైసీపీ కూడా ఇక్కడ ఇంటికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి రెడీ అయింది అన్నట్టుగా. 1 కోటి రూపాయలు ఇవ్వనండి, సంపాదించిన డబ్బు ఎవరి బాబుకి సొమ్మిస్తున్నా, ఎవరు తిస్తున్నారు చెప్పండి. నాకు ఒక మాట చెప్పండి, ఇది అడుగుతున్నారు కదా. అది కాదు, నాదని కాదు, నాదని కాదు. ఎక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే కాదు కాదు కానీ నేను ఉట్టిన రూపాయి ఎవరికైనా ఇస్తానా? నేను ఉట్టిన 1 రూపాయి ఎవరికైనా ఇస్తానా? ఎవడో బాగుపడ్డు కదా అనుకున్నవాడు ఎవరన్నా బాగుపడ్డా? బాగుపడలేదు కదా. అనే కదండి. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారంటే ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇస్తున్నా, ఆయన చేసిన లోటు ఏంటి అంటున్నారు కొంతమంది. లోటు అనేది నాకు తెలియదు. నా వెనకాల వచ్చిన వరకు నాశనం అయిపోతుంది, వెనకాల వచ్చిన పిల్లలు. ఒకటేటి డబ్బులకి ఈసారి ఓట్లు పడవండి. డబ్బుకు ఆయన ఎంత సంపాదించాడో అంతా ఖర్చుపెట్టమనండి. ఇప్పుడు నట్టలేదు, ఖర్చుపెట్టమండి. ఆ దొంగ డబ్బులో పోనివ్వండి. ఇప్పుడు నేను పుచ్చుకోను, ఆయన పుచ్చుకోడు డబ్బులు అనుకుందాం, కానీ పుచ్చుకునేవాడు ఉంటాడు, పుచ్చుకోనివ్వండి, ఓటు అయిపోయినండి మనకి, అంతే. తీసుకోనివ్వండి, ఓటు వేస్తాడు. ఓటు అనేది మీకు ఇక్కడ సింబల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు నన్ను అడిగిన కాడికి నాకు లోపల దేనికి వేస్తాను, ఓటు దానికి వేస్తాను. ఇదంతా ప్రచారమే, ఇది ఏమీ కాదండి. ముందు సంస్థలైనా మార్పు తీసుకురావాలంటే కుర్రోళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కావాలి. దేశం అప్పుడు బాగుపడుతుంది. కానీ నేను కోతులు మరమరాలు వెళ్తే తినేది మళ్ళీ వస్తున్నాయి నాకు. నేను ఇంకెక్కడికి వెళ్ళను, నాకు డబ్బులు ఇస్తే ఇక్కడే కూర్చుంటాను, పని ఎక్కడ చేస్తాను? పెన్షన్ 3,000 కాదు 5,000 పని నా ముసలాళ్ళకి.
వాళ్ళకి ఇవ్వాలండి. వారికి ఆరోగ్యశ్రీ ఫ్రీగా ఆధారం కాబట్టి ఆరోగ్యశ్రీ ప్రపంచం అంతా ఫ్రీగా చేయమని ఎన్ని జబ్బులు ఉంటాయి అన్ని జబ్బులు ఉంటాయి. ఆరోగ్యశ్రీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదుగా. మా చిన్నాన్న గారు అబ్బాయి ఆర్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు, ఆడికి ఇప్పుడు డబ్బులు లేవు. ఆయన 15 రోజులు అందులో వదిలేసాం డబ్బులు లేక. ఇవాళ చెప్తే హెల్త్ ఆసుపత్రి పంపారు వాళ్ళు. మళ్ళీ వస్తుంది బాబు వచ్చే కొద్ది కానీ నువ్వు ఇక్కడ ఉండలేకపోతున్నావు నీకేమీ లేదని ఇట్లా పంపేయారు అపోలో వాళ్ళు. వాడి దగ్గర పైసా పుచ్చుకోలేదండి. కట్నా ఇక్కడ దగ్గర డబ్బులు లేదు, మేపవాల్సి వస్తుంది పొమ్మన్నారు. ఇంకా ఆయనేమో ఆదాయం ఇది ఇవ్వలేదు. నేను ఇంకొక 100 జబ్బులు ఇచ్చేసాను, 150 జబ్బులు ఇచ్చాను. పేపర్ వరకు పరిమితం అయితే ఎందుకండి. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది నాకు సున్నా వడ్డీ లేదు బ్యాంక్కి వెళ్తాను. పేపర్ ఎట్టుకెళ్తే ఆయన అన్నారు బ్యాంక్ మేనేజర్ పేపర్లో పెడితే రాదండి, మా బ్యాంకులో డబ్బులు అయితే మీకు వస్తుంది అన్నాడు ఆయన. మాటలు అవుతున్నాయి కానీ చేతలు రావు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు మా దగ్గర మార్చి లోపల నువ్వు రైతు అన్న ఓటు డబ్బు కట్టేస్తే ఉట్టినే కట్టించేసుకోండి, 1 పైసా వడ్డీ కట్టకలేదు. మార్చి దాటినాక మీ పావుల వడ్డీ వేసుకోండి ఆయన చెప్పారు. అని చెప్పారు మడం తిప్పని మనిషి ఆయన కానీ నే కాదు, ఆయన పేరు చెప్పు బతుకుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు మళ్ళీ మనకు పుట్టరండి ఈ ఆంధ్రాలో. పుడితే మన అదృష్టవంతులే. మరి వాళ్ళిద్దరి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారంటారు ఈసారి? ఆయన మాట్లాడి తీరి అని చెప్పి బదించి మనం ఆశిస్తున్నాం. రేపు పొద్దున్న వచ్చి నువ్వు ఏం చేసాడని నేను అడగలిగితే నేను చెప్పగలుగుతానా? ఆయన చుట్టూ మనం ఆ స్టేజ్ మీద తీసుకురాగలిగితే అప్పుడు తెలుస్తుంది అంతే.